రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అనేసి ఒకటి తీసుకొని వచ్చి ప్రభుత్వ కబ్జా చేసిన వాటిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు అడవుల్ని కూల్చేస్తుంది కదా, దాని మీద మీరు ఎలా react? మీరు విప్లవాత్మక మార్పులంటని అప్పుడెప్పుడో చారిత్రక కాలంలో ఉన్నటువంటి చెరువులు నాలాలు వెలికి తీస్తామంటేనే హైడ్రా తీసుకొచ్చారు. దాన్ని స్వాగతించాం. ప్రకృతి ప్రేమికులు, హైదరాబాద్ ప్రేమికులు స్వాగతించాం. మరి 400 ఎకరాల్లో ఏముంది? ఇది నేచరే కదా, ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి కదా. మళ్ళీ మీరు ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టు ఇక్కడ మళ్ళీ మీరు జేసీబీలు తీసుకొచ్చారు? అంటే మీ ప్రభుత్వం మీదకి మళ్ళీ ప్రజలు మీకు హైడ్రా పంపాలా? మీరు ఇక్కడ కాంక్రీట్ జంగల్ కట్టినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో ఎంత ఎకో సిస్టమ్ ఉందో తెలియదా? గ్రీన్ స్పేస్ ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అయినా మీరు మూర్ఖపు పోకడుగా వెళ్తూనే ఉంటాడు. అంతరించి పోయే జాతులకు సంబంధించిన పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, 700 పైచీలకు ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి నేల కూలితే ఎలా వస్తుంది? గత 3 రోజుల నుంచి 50-60 వరకు జేసీబీలు ఎన్ని ఎకరాలను ధ్వంసం చేసి ఉంటుంది, ఎన్ని వన్యప్రాణులు అల్లాడింటే ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. నగరవాసులకు కూడా చెప్తున్నాను, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూ ఒకటే కాదు, మీ ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్కి సంబంధించి, మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఆస్తుల గురించి మాట్లాడట్లేదు. మీరు ఆక్సిజన్ గురించి, క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. దీనికి స్పందించండి. హైదరాబాద్ నగరవాసులంతా మాకు మద్దతు నిలబడండి. చాలామంది నిలబడుతున్నారు, మాకు తోడుగా నిలబడండి. అలాగే లోపల ఒక జింక లేదు, ఏమి లేవు, కొన్ని గుంట నక్కలు కావాలనే వీళ్ళని రెచ్చగొడుతున్నారు అనేసి అంటున్నారు. ఆ గుంట నక్కలు ఎవరు అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, ఇక్కడ జింకలు లేవు, నెమలు లేవు, ఏం లేవు అంటారు. మీరు ఒకసారి సోషల్ మీడియాలో తీస్తే మీరు జింకలు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా క్లారిటీగా తెలుస్తుంది. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ మా గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఇయర్లీ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసుకుంటాం. ఆ ఇయర్లీ క్యాలెండర్లో అలా నేచర్లోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా ఫోటో తీస్తే అది మీడియా, మా పిఆర్ ఒకటి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పిఆర్ ఒకటి అందులో హోల్డ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఆ క్యాలెండర్లో నెమళ్ళు ఉన్నాయి, ఫ్లెమింగో పక్షులు ఉన్నాయి, బోయ వీవర్స్ ఉన్నాయి, స్టార్ తాబేల్స్, నక్షత్రపు తాబేలు అంతరించిపోయే లిస్టులో ఉంది, ఎండేంజర్డ్లో ఉంది, నక్షత్రపు తాబేలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ గుంట నక్కలు ఎవరో ప్రభుత్వం జేసీబీలు తీసుకొచ్చిన వాళ్ళే గుంట నక్కలు. అది ప్రభుత్వం తీసుకొస్తే ప్రభుత్వం ఖచ్చితంగా గుంట నక్కగానే భావిస్తాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏం జింకలు లేవు, నెమళ్ళు లేవు అన్నప్పుడు ఇక్కడ జేసీబీలు వచ్చి కూల్చేటప్పుడు జింకలు, నెమళ్ళు వచ్చేటప్పుడు వస్తున్నాయి కదా బయటికి, ఇవి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేవు అనేసి అంటారు. మీలాంటి మీడియా లోపలికి అలో చేస్తే చాలా బలంగా చూపిస్తాం. ఇప్పుడు మాకున్న కేవలం ఫోన్లలో తీసిన మీడియాలో కొద్ది మేరకు, అది కూడా వెరీ రిస్ట్రిక్షన్స్తో ఇచ్చినటువంటి ప్లేస్లో మా వాళ్ళు తీసిన ఫొటోస్. ఇంకా లోపల ఎంత అరణ్య రోదన గురుంటే ఒకసారి మీరు విజువల్ చూసే ఉంటారు. అటువైపు జేసీబీ నైట్లో తవ్వుతూ ఉంటే ఒకవైపు నెమళ్ళు, కుందేళ్ళు అవన్నీ అరుస్తూనే ఉన్నాయి. అవన్నీ నేచర్లో పార్ట్ కదా, ఇవన్నీ కనిపించలేదు. అసలు సబ్జెక్ట్ తెలిసి మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా? నెమళ్ళు, జింకలు లేనే లేవని ఎలా అంటారు? అసలు సబ్జెక్టే తెలియకపోతే అసలు దీని మీద 400 ఎకరాలు తీసుకోవాలని ఆలోచన తప్పితే సబ్జెక్టులు ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించినట్లే లేదు ఆ మంత్రివర్గానికి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రశాంతంగా బతకొచ్చు, మహిళలకి అసలు ఫ్రీడమ్ అనేది వచ్చింది అనేసి అన్నారు. ఈ రోజు మహిళల్ని ఈడ్చుకొని వెళ్ళి పోలీసులు వాళ్ళ వ్యాన్స్లో పడేస్తున్నారు కదా, దాని మీద మీరు ఎలా రియాక్ట్? మేము కూడా లీగల్లీ ఫైట్ చేద్దామనే ఉన్నాం. కానీ పండగ పూట రోజు తెలియకుండానే జేసీబీలు తీసుకుంటే మేము దాన్ని అడ్డుకున్నాం. ఆ అడ్డుకుంటున్నప్పుడు స్టూడెంట్లలో మహిళలను అయితే చాలా విచక్షణారహితంగా తీసుకుని గుంజుకుపోయారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇది లీగల్లీ ఫైట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా పండగ హాలిడేస్లో వచ్చేయడము, జేసీబీలతో విధ్వంసం సృష్టించడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఈ ల్యాండ్ని మేము డెవలప్ చేస్తాము ఐటీ వాళ్ళకి ఇచ్చేసి అనేసి అంటున్నారు కదా, ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు కానీ ఇదే ల్యాండ్ కావాలనేసి ఎందుకు అనుకుంటున్నారు? సార్, ఒక ప్రసిద్ధి కొటేషన్ ఒకటి ఉంటుంది, ఆఖరి చెట్టు కొట్టేశాక, ఆఖరి పిట్ట పట్టేశాక, ఆఖరి నీటి బొట్టు తోడేశాక అప్పుడు తెలుస్తుంది మనిషికి అభివృద్ధి అంటే ప్రకృతితో కూడుకున్నదని. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, మీరు 100 అంతస్తుల భవంతి నిర్మించండి, ఖరీదైనటువంటి నాణ్యమైనటువంటి ఆక్సిజన్ లేకపోతే ఎంతమందికి మీరు ఆక్సిజన్ సిలిండర్లు పంచుతున్నారు? 4-5 సిలిండర్లు చెప్పారు ఒక ఇంటికి ఇవ్వడానికి. ఒక సిలిండర్ 2 నెలలు 3 నెలలకు ఒక సిలిండర్ వర్కౌట్ అవుతుంది. అదే మీరు ఇవ్వలేకపోతున్నారు. గంటకి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది నాణ్యమైన గాలితో. ఎన్ని సిలిండర్లు ఇస్తే వర్కౌట్ అవుతుంది? అది ఒకసారి ఆలోచించండి. బిల్డింగ్లు ఉండాలని మేము ఎప్పుడు దానికి అగ్నెస్ట్ చేయలేదు, కానీ ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తూ చేసుకునే డెవలప్మెంట్ అది అవసరం లేదు. అది మా ప్రత్యేకమైన వాదన. కరెంటు, గ్యాసు, నీళ్లు కొన్నట్టే ఫ్యూచర్లో మనం గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందా? ఈ దేశంలో గుడ్డకి సామాన్యులు చావలేని పరిస్థితి ఉన్నారు. ఇంకా గాలి కూడా కొనుక్కునే పరిస్థితి దిగజారితే ఇంకా మనుషులు భారతదేశంలో బతకాల్సిన అవసరం లేదు. మూకుమ్మడిగా సుఖంగా చచ్చిపోతే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బతకడం కంటే అది చదువు చచ్చిపోవడం. ఆ పరిస్థితులు ఖచ్చితంగా ఇలాంటి ఎకానమీ జోన్లని, బఫర్ జోన్లను డిస్ట్రాయ్ చేయడం ద్వారా జరుగుతుంది. ఈ కోర్టులు హాలిడేస్ టైమ్స్లోనే బిల్లులు అనేవి ఎందుకు పాస్ అవుతున్నాయి అంటారు?
వీళ్ళు కేవలం ఒక అలజడి సృష్టించడానికి ఈ హాలిడే ఈ పీరియడ్లో పిల్లవాళ్ళు యాక్టివ్గా ఉండరు, ఒకవేళ కోర్టుకి వెళ్ళి డిఫెన్స్ చేసుకోలేరు, ఈ హాలిడేస్లో వర్కౌట్ చేయలేరు కాదంటే ఆ పీరియడ్లో వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేసి అసలు ఇక్కడ ఎన్విరాన్మెంటే లేదని ఒక అపోహ క్రియేట్ చేయాలని ఉంటున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఇలాంటి ప్రణాళికలు వేసి విధ్వంసానికి దారితీస్తున్నారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవ్వరి కంట పడని 400 ఎకరాలు రేవంత్ రెడ్డి కంట్లోనే ఎందుకు పడ్డాయి? అలానే ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ప్రభుత్వాలు వీటిని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. కోవిడ్ పీరియడ్లో కూడా టీఎన్జిఓ కాలనీలో అక్రమంగా రోడ్లు వేయడానికి ప్రయత్నించారు. అప్పుడు స్టూడెంట్లు లేకపోవడం ద్వారా అప్పుడు కూడా అపోజ్ చేశాం. అలాగే 2008లో కేర్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ రెండూ పెడదాం, ఓ ప్రైవేట్ కంపెనీకి ఇద్దామని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిఫెన్స్ చేసినప్పుడు స్టూడెంట్లు చాలా మంది ఎగ్నెస్ట్ చేశారు. అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. సో ఐఎన్జీ భర్త అనేది మాకు రిమైనింగ్ భూములు ఇస్తామన్నప్పుడు యాక్సెప్ట్ చేశారే కానీ కేవలం వాళ్ళకి అప్పచెప్తున్నామంటే ఏ రోజు ఒప్పుకోలేదు. సో ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాలకు కన్నుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతి ప్రభుత్వానికి కన్నుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని ఎగ్నెస్ట్ చేస్తున్నాం, రేపొద్దున బీఆర్ఎస్ వచ్చినా ఎగ్నెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఎవరి సొంత ప్రయోజనాలు పోరాటలేదు, భావితరాల కోసం ప్రయోజనం. అంతా 2 ఏళ్ళు చదువుకొని వెళ్ళిపోతాం. మాకేముంటుంది, పంజాబ్, అస్సాం అక్కడక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంటున్నది ఎవరు? అలాంటి పేద మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇలా ఎన్విరాన్మెంట్ ఉండాలనే కదా వాళ్ళు పోరాడుతుంది. వాళ్ళకేం ఇక్కడే శాశ్వతంగా ఉండలేరు కదా. హైదరాబాద్లో ఎవరికేం దారాదత్తం చేయలే కదా, హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ. అప్పట్లో స్టూడెంట్స్ దెబ్బకి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెనక్కి వెళ్ళినట్టే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని వదిలేసి వెనక్కి వెళ్తారనేసి మీరు అనుకుంటున్నారా? అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో అది డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఇష్యూగానే ఉంది. కానీ ఇది ఇంకొక లెవెల్లో చూడాలి, ఎన్విరాన్మెంట్ ఇష్యూగా ఉంది. సో ఎన్విరాన్మెంట్ మోడర్న్ డేస్లో ఎంత ఇంపార్టెంట్ అయిందో చూడొచ్చు. మీరు ఆల్రెడీ చూస్తేనే ఇప్పుడు గత 2 రోజుల నుంచి మీడియా ఇక్కడే ఉంది. నేషనల్ లెవెల్లో అసెంబ్లీలో కూడా కొన్ని పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రతిపక్షాలు, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ వాళ్ళందరూ కూడా వాయిస్ రైజ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి వరకు తీసుకెళ్తాం. మేము వాళ్ళ నుంచి ఏం ప్రత్యేకంగా మాకేం కోరట్లేదు. మా ఎన్విరాన్మెంట్ మాకు వదిలేయమని చెప్తున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ మా 20 కోట్ల ఖరీదు చేసే బిల్డింగ్ ఉంది, 4-5 డిపార్ట్మెంట్లు ఉన్నారు, దాదాపుగా 800 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదవాలి. ఈరోజు వెళ్తూ ఉంటే అక్కడ రానివ్వలేదు, బారికేడ్లు వేశారు. నిజంగా ఏదో బార్డర్ దాటుతుందంటే ఒక ఫీలింగ్ రైజ్ చేస్తున్నారు. ఇది ఎలా చూడాలో అర్థం కాకుండా పోతుంది. ఖచ్చితంగా ఎన్విరాన్మెంటిస్టులు దీని మీద పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జస్టిస్ కోసం పోరాడుతున్నారు, జస్టిస్ వస్తుందనేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు ఉన్న పూర్వ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో ఇది 50 ఏళ్ల చరిత్రగా ఉంది. ఇక్కడ నుంచి చదివిన కొంతమంది విద్యార్థులు బయట వెళ్ళారు, వాళ్ళ సపోర్ట్తో ఎన్విరాన్మెంట్లో ఫిల్ చేస్తున్నారు. అలాగే ఈ ల్యాండ్ ఇష్యూ గురించి రెవెన్యూ డిస్ప్యూట్స్ ఉంది, ఆ డిస్ప్యూట్స్ మీద కూడా క్లారిటీ కావాలని కోర్టు ఫైల్ చేస్తున్నారు. ఈరోజు 2:30 or 3:30కి ఏదో హీరింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ వర్క్స్ ఈ రోజు రేపట్లో రావాలని ఖచ్చితంగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం. మా పూర్వ విద్యార్థులు, కొంతమంది బయట నుంచి ఉండే ఎన్లైట్ పీపుల్, ఎన్విరాన్మెంట్ పీపుల్ వీళ్ళందరూ సపోర్ట్గా నిలుస్తూనే ఉన్నారు. ఐటీ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడే చదువుకున్నామనేసి అంటున్నారు. కానీ ఇక్కడే చదువుకొని ఇక్కడ ఇదే కాలేజీలో ఉన్న ఎన్విరాన్మెంట్ని కొలాప్స్ చేయాలని ఎలా అనుకుంటారు? వీళ్ళు బేసికల్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మధుసూదన్ గుప్తా గారు, వీళ్ళు దుద్దిల్ల శ్రీధరబాబు గారు, బట్టి విక్రమార్. క్యాబినెట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు 3 మా పూర్వ విద్యార్థులే. వీళ్ళు గెలిచినప్పుడు మా యూనివర్సిటీ సంబరాలు చేసుకుంది. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వీళ్ళు ఆ క్యాబినెట్లో 2 కీలకమైంది. ఒకరు ఉప ముఖ్యమంత్రి గాను, ఇంకొకరు ఐటీ మినిస్టర్ గాను ఉన్నారు. చాలా సంబరపడ్డాం. కానీ ఈ ల్యాండ్ ఇష్యూ దగ్గర వాళ్ళే ప్రపోజల్ తీసుకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తుంటే మేము చాలా సిగ్గుపడుతున్నాం. మీరు మా యూనివర్సిటీలో చదువుకునేందుకు చాలా సిగ్గుపడుతున్నాం. వీ ఫీల్ లైక్ షేమ్. మీరు అక్కడుండి మా యూనివర్సిటీలు ఇంకా భూమిని కేటాయించాల్సింది పోయి మీరే లాక్కుంటుంటే ఎంతవరకు నిజమైంది? మేము ఒకటే చెప్తున్నా, దుద్దిల్ల శ్రీధరబాబు గారు, బట్టి విక్రమార్ గారు, మీకు నాలెడ్జ్ని ఇక్కడ ఇచ్చింది. మీరు ఇక్కడ స్టూడెంట్లు, మీరు ఇప్పుడున్న పొలిటికల్ లెవెల్కి ఎదిగారంటే ఇక్కడ ప్రణాళికలు వేసుకొని, ఒక విద్యార్థి జీవితంలో యూనివర్సిటీ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ లైఫ్కి బేస్మెంట్లు వేసుకొని ఇక్కడ మళ్ళీ ఎకో సిస్టమ్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు? అంటే మీరు అన్నం తినేసి వెళ్ళిపోతే ఆ కంచాన్ని పగలగొట్టినట్టు, మీరు సేదతీరి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీలకొండను పగలగొట్టినట్టు, మీరు నీడ నుంచి వెళ్ళిపోయినట్టు చెట్టు నరిగేసినట్టు అలా జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. మీరు చూస్తే ఐఐటి మద్రాస్ అని ఉంటుంది. ఒక ఓల్డ్ స్టూడెంట్, మన మచిలీపట్నం తెలుగు వ్యక్తి, ఆయన మద్రాసులో ఒక సామాన్యుడిని నన్ను ఇంత స్థాయికి చేర్చింది ఆ ఇన్స్టిట్యూట్ అంటేని 228 కోట్ల ఇన్స్టిట్యూట్కి దానం చేశాడు. నాకు ఇంత నాలెడ్జ్ ఇచ్చింది ఒక పూర్వ విద్యార్థిగా, ఎంత ఇచ్చినా ఆయన తీర్చుకోను, ఉడతా భక్తిగా అంటే ఆయన చెప్పి 225 కోట్లు ఇచ్చాడు. మేము దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరినీ అడుగుతున్నాం, మీరు మాకు ఒక్క అనా పైసా ఇవ్వకండి, మా ల్యాండ్ మాకు వదిలేయండి, మేము సాయం చేయమని అట్లే మాకు ఖచ్చితంగా న్యాయం అవుట్ చేయండి. మీరు పూర్వ విద్యార్థులుగా మేము ఇదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కన్సర్న్ లేకుండా ఎందుకు పోతుందో అర్థం కాకుండా ఉంది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.